అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని శశి భవ్యతతో సినీ హీరో రామ్ పోతినేని వీడియో కాల్ మాట్లాడారు. వైద్యానికి తిండికి అవసరమైన ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన శశి భవ్యత లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యువ్యాధిని బారిపడ్డారు. మతిస్థిమితం లేకుండా తన అభిమాన నటుడు రామ్ పేరు చెబితే ఆమె ఉత్సాహంగా స్పందిస్తోంది. ఇది చూసి ఆమె తల్లిదండ్రులు రామ్ చిత్రాలు వీడియోలు చూపించి అన్నం తినిపించి మందులు వేస్తున్నారు. శశి భవ్యత దీనస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో హీరో రామ్ స్పందించారు. వీడియో కాల్ చేసి బాలికతో మాట్లాడారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చూడు శశి మాట్లాడ నీ కళ నీ కోరిక నెరవేరిపోతుంది. చూడు నువ్వేమన్నా మాట్లాడు. ఎప్పుడు వస్తా నేను రావాలంటే మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను, నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా చెప్పు సార్, కలుస్తావా సార్ని? అయితే వస్తాను. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. తన బాడీలో అన్ని చచ్చిపడిపోయినప్పటికీ మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్. మీరు కూడా చూసారండి. ఎలా చెప్తావు కదా, ఎలా చెప్తావు కదా, తింటానని చెప్పు. హైదరాబాద్ రావాలి, కలవాలి మనం. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంతో ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. మా అభిమాన నటుడు రామ్ పోతినేని వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్యామిలీకి రామ్ పోతినేని భరోసా ఇచ్చారు. మెడిసిన్, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తానని ఆ మాట అంతంతో మా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను త్వరగా కోరుకుని రామ్ పోతినేని గారు కూడా కోరుకున్నారు తను మా దగ్గరికి రావాలని.